హాయ్ అండి అందరికి. ఇంత పెద్ద ఉల్లిగడ్డ గీ చిన్న చాకుతోటి కొయ్యాలంటే కత్తిపీటతోటి కోసుకోపోయినా మరి నిన్ను ఎవరు కోయమంటారు? కత్తిపీట లేదమ్మా, నువ్వు తీసుకుందామంట అది ఖరాబ్ కాలేదా? తీసుకుందామంట అంటేనేమో అంటే అది కత్తి బాగానే ఉంది, పచ్చడికాయలు దాని కర్ర అది ఊడిపోయింది. పచ్చడి పెట్టేటప్పుడు కాయలు కోసి ఫ్రెండ్స్ దాంతో కథం ఇక అప్పటి నుంచే పని చేయకుండా అయిపోయింది అనమాట. కర్ర మొత్తం విరిగింది. బీరకాయ ఎగ్గా అని అడుగుతాను, తెద్దామా? ఎగ్ లేదేం లేదు, నిన్ననే ఎగ్ అయింది, టమాటా ఎగ్. మళ్ళీ మొన్న మధ్యలో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయింది. కొద్దిగా ఎగ్ తగ్గితే మంచిది. ఎగ్ ఉంటే ఏమొద్దు ఊరికే ఎగ్ ఎందుకు, మళ్ళీ పులిహోర చేయొచ్చుగా, చాలా రోజులు అయితే అందుకే కూరలు ఏమి వండుతావు, కూరగాయలు కూడా ఎక్కువ చేయలేదు కదా అని అన్నది. ఇప్పుడు స్నానానికి పోయింది ఇక, తెలుసా? పులిహోర చాలా రోజులు అయింది కదా, దాని జోలికి పోక నేను. బాక్స్లకే మార్నింగ్ టైంలో కొంచెం తింటే ఏమో కానీ ఆఫ్టర్నూన్ బాక్స్లో కూడా అదే పెట్టొద్దు, మంచిగా అనిపించదు. మళ్ళీ మూత పెట్టి ఉంటుంది కదా, కొద్దిగా ఎట్లా ఉంటుంది. మూడు నీళ్ళు వేడేనే. నెక్స్ట్ మీరే ఇక వేడి కాలే ఇంకా, ఇప్పుడే పోసింది. వర్షం లేదేం లేదు. రిచ్ గ్యాస్ తగ్గించిన అమ్మా, అన్నం అవుతుంది. మూత చాలా చిన్నగా ఉంది కదా దీని మీద. ఓ ఎసరు గుంజుకునుడు ఏంది, అన్నం కూడా అయినట్టుంది. ఒకసారి వచ్చిపోదు రైట్. పైన కొంచెం గింజలే ఉంది. మూత తీసి ఉంచాలన్నా పెట్టాలన్నా? మళ్ళీ పెట్టే ఉన్నది, నేను తీసిన. ఇప్పుడు ఎందుకు అర్థం ప్రతిదానికి? ఏం చేస్తాను? ఏందది? హ్యాండ్ బ్యాగా? హోంవర్క్ లేదా? అయిపోయింది. నైట్ ఏమో చేసినావేంటిది? నిన్న ఒకటి ఏదో గ్లాస్ తోటి. ఏది వాచ్? వాచ్ అదే టైం కూడా సెట్ చేసినావుగా ఇలా. గ్లాస్ తోటి చేసినావు, బాగుంది. వెళ్ళిపోతాను అవన్నీ పట్టుకొని. వర్షం లేదు కదా, నెట్టే కలుపుతాను. బీరకాయలు ఆడగీస్తే అంత పడుతుందని మూతి పెడుతుంది. కోడి అన్నం చూసిరా ఒకసారి. గీకేది ఉందిలే కానీ దాంతో గీస్తే ఏంటంటే మొత్తం లేసి వస్తుంది. ఫ్లాష్ లైట్ వస్తుంది వెనకాల. అవును, ఆన్ చేసుడే మళ్ళీ బంద్ చేసుకుందాం అన్నది ఉండదు. మన అడవి చూపెట్టదా? అడవి ఇదా? ఉమాదేవి ఆంటీ కామెంట్ పెట్టారు ఏమన్నా అంటే, గడ్డి పుల్ల చెట్టు ఉంది కదా, ఆ గడ్డి పుల్ల చెట్టు ఎందుకు ఆల్రెడీ కుండీలో పెట్టుకున్నారు కదా, అవన్నీ తీసేసి ఏమన్నా తోటకూర అవో ఇవో గింజలు చల్లేయండి, అదే మాకు అంటున్నారు. అది తీయాలని అనుకుంటున్నాం అండి, కాకపోతే కొంచెం ఇక సండే చూసుకొని ఇద్దరం కలిసి పని చేస్తే తొందర అవుతుంది కదా అనేసి చూస్తున్నాం. సండే వచ్చిందంటే ప్రశాంతంగా కూర్చొని ఇవ్వద్దు. ఎందుకు కూర్చుందో మరి ఎట్లా మరి
అదంతా దారికి అసలు గలీజుగుంది. అబ్బా వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక 5 రూపాయలు పడేసింది కింద. బాగుంటుంది నువ్వు చేసేది ఏ పని. అది తీయవా? తీస్తా. అప్పటికి ఇంక ఇరగట్లేదు అనుకున్నా. నీ మీద నీకే డౌట్ వచ్చింది చూసినావా? ఇంత బాగా గీకుతాన్నా నేను అనుకున్నావు కానీ చెడగొడతావు లాస్ట్కి అన్నావు కాడ. వీడియోలు కూడా అంతేగా. నేనేం చెడగొట్టా. కూర అయిందా? కూర అవుతుంది. ఈలోపు జుట్టు వేద్దామని. రిచ్చు ఇప్పుడేం రాస్తున్నావు? రిచ్చు తలకి ఆయిల్ పెట్టాలని ఇంకా పెట్టలేదు దాని జుట్టుకి. తల పోసినావు కదా. తల పోసిన నిన్న పెట్టుడే టైం పడుతుంది. అందుకే ఈలోపు పెద్దమ్మకి వేద్దాము అని. టైం సరిపోతుందా మరి? నేను అటు పోయి ఇటు వచ్చేలోపు మీరు అందాలి మరి. అందుతా కానీ కూర కాలే మరి. ఇంకా 1/2 ఉంది. 8 లోపు వస్తావు. 8 అవుతుంది. 8 తర్వాతే వస్తాయి. 8 లోపు రాను. 8, 10 అట్లా అవుతుంది. 8:05 లోపు అక్కడ ఉంటే అయిపోతుంది. కానీ రిచు వాళ్ళ బర్త్డే అట. పాప అదే మీ పాప అంటే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అట. నిన్న అయిపోయింది. నిన్న అయిపోయిందా? అయిపోయిందా అన్న రిచు? అయిపోయినాక మరి నువ్వేం గిఫ్ట్ ఇస్తాను? ఏదో గిఫ్ట్ ఇస్తానని రాస్తాను అవన్నీ. ఎందుకులే అమ్మా. చాక్లెట్ తీసింది ఇప్పుడు ఒకటి. బర్త్డే చాక్లెట్ ఉన్నాయి కదా లోపల. ఆ చాక్లెట్ తీసి అగో చూడు అలా ప్యాక్ చేసింది. చూడు చూపి ఒకసారి. ఇదా ఏంది ఇది? చాక్లెట్. అప్పుడు మిగిలిన చాక్లెట్ ఇలా పెట్టినావు. ఇదేంది? మీ ఫ్రెండ్ ఆమె? ఆద్యశ్రీ హ్యాపీ బర్త్డే. అది నువ్వు నిన్న ఇవ్వాలి. నీకు గుర్తుకు లేదు కానీ మరి ఏదో ఒకటి చెయ్యి. నిన్న ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇవ్వాలి ఇస్తుందంట. ఉడికినాయా? టైం పడుతుంది. ఇప్పుడు ఏం వేసుకొని తింటారు మరి వాళ్ళు? అన్నం అయింది. అన్నం అయితే తొందరగా కానీ జుట్టేసి